రామ్ చరణ్ ఉపాసన చాలా ఆలస్యంగా ఫ్యామిలీని ప్లాన్ చేశారు. వివాహమైన 10 ఏళ్లకు ఓ బిడ్డను కన్నారు. ఏళ్లు గడుస్తున్నా రామ్ చరణ్ ఉపాసన గుడ్ న్యూస్ చెప్పడం లేదని అభిమానులు ఆవేదన చెందారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ఉపాసన విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కాగా 2022లో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఉపాసన తెల్లైన విషయం బయటపెట్టారు. ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తింది. 2023 జూలై 20న ఉపాసన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ పాపకు క్లిన్కారా అని పేరు పెట్టారు. లలిత సహస్రనామం నుండి ఈ పేరు తీసుకున్నట్లు చిరంజీవి వెల్లడించారు. క్లిన్కారా పుట్టాక వారి కుటుంబంలో అనేక శుభాలు జరిగాయి. కాగా క్లిన్కారా వయసు 1 ఏడాది దాటిపోయింది. అయినా ఇంతవరకు క్లిన్కారా ఫోటోను రివీల్ చేయలేదు. పబ్లిక్ లోకి వచ్చినప్పుడు క్లిన్కారా ముఖం కనిపించకుండా రామ్ చరణ్ ఉపాసన దంపతులు జాగ్రత్త పడేవారు. అయితే ఎట్టకేలకు క్లిన్కారా ఫోటోను ఉపాసన షేర్ చేసింది. అపోలో ఆసుపత్రిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయట. కామినేని కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఉపాసన తండ్రి, తాతయ్య, బామ్మలు గుడిలో దేవుడికి నమస్కరిస్తున్న ఫోటో ఉపాసన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఉపాసన తండ్రి క్లిన్కారాను ఎత్తుకుని ఉన్నారు. క్లిన్కారా లుక్ ఆ విధంగా బయటకు వచ్చింది. తాతయ్య, ముత్తాత, బామ్మలతో ఉపాసనను చూస్తుంటే నా బాల్యం గుర్తుకు వస్తుందని ఉపాసన కామెంట్ చేసింది. బంగారు వెండి రంగు గౌన్లో క్లిన్కారా చాలా క్యూట్గా ఉంది. అభిమానులు వరుస కామెంట్స్తో హోరెత్తిస్తున్నారు. మా అన్నయ్య చరణ్ కుమార్తె సూపర్ అంటూ తమ అభిమానం చాటుకుంటున్నారు. క్లిన్కారా కోసం ఇంట్లో ప్రత్యేకమైన గదిని నిపుణులతో సిద్ధం చేయించింది ఉపాసన. అలాగే క్లిన్కారా కేర్ టేకర్కి ₹1,00,000 జీతం ఇస్తున్నారట.